జనగణమన అధినాయక జయ భారత భాగ్య విధాత. అందరి క్వశ్చన్ ఏంటంటే అక్షర్ పటేల్ ని ఎందుకు సైడ్ చేశారు? మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇన్ని రోజులు బాగానే ఆడారు, ఎవ్వరు క్వశ్చన్ చేయలేదు. మన వాళ్ళు అది, మన వాళ్ళు ఇది, వావ్ మన వాళ్ళు ఇంకా ఎదురే లేదు. T20లో మనను కొట్టే మనగాడే లేడన్నంత లెవెల్లో చూశారు. సక్సెస్ లో ఉన్నప్పుడు మన లోపాలు ఎవ్వడు గుర్తించడు. ఒకవేళ ఫెయిల్ అయితేనే అన్ని బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇవాళ మన వాళ్ళు ఓడిపోయిన దానికి బాధ లేదు, ఓడిపోయిన తీరుకు బాధ ఉంది. లాస్ట్ టైం ఎన్నో T20లో ఓడిపోయారు, లాస్ట్ దాకా వచ్చి ఓడిపోయారు, ఫైనల్లో ఓడిపోయారు. కానీ అప్పుడు మన వాళ్ళ ఎఫర్ట్స్ కనిపించాయి. కానీ ఇవాళ బౌండరీల కోసం ట్రై చేస్తూ సింగిల్స్ తీసుకోకుండా ప్రెషర్ని బిల్డ్ చేస్తూ చివరాఖరికి అవుట్ అయిపోయారు. పెద్ద స్కోరు కాదు, పిచ్ కూడా మరీ అంత అగెనిస్ట్గా అయితే లేదు. డిస్ప్లేస్మెంట్, సరైన టైంలో ఒక పార్ట్నర్షిప్ రాకపోవడం. ఎస్పెషల్లీ అందరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వేర్ ఈజ్ అక్షర్ పటేల్? ఆయన ఉంటే 100% న్యాయం చేసేవాడు. ఆ వాషింగ్టన్ సుందర్ని ఎందుకు తీసుకున్నారని క్వశ్చన్ చేస్తారు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ఓకే అక్కడ కూడా కొన్ని మిస్ ఫీల్డింగ్, బ్యాటర్స్ పర్ఫార్మెన్స్ చేయకపోవడం చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ మ్యాచ్ లో కూడా లాస్ట్కి వచ్చేసరికి అందరూ అవుట్ అయ్యారు వరుస పెట్టి. బ్యాటింగ్ లైనప్ ఏదైతే ఉందో చాలా వరస్ట్ ఉందన్నమాట. మరి ఓపెనర్స్ ని ఎవరిని దింపాలి అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారా, లేకపోతే తొందరగా బౌండరీలే స్కోర్ చేద్దామనే మైండ్ సెట్ తో ఉన్నారా అర్థం అవ్వట్లేదు. ఇక్కడైతే వీక్ లో ఉన్నారని క్లియర్ గా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ తో అర్థమైపోయింది అందరికి. ఇప్పుడు మనం ఫైనల్ కి వెళ్తామా లేదా ఈ T20 వరల్డ్ కప్ లో అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇన్ని రోజులు జరిగిన మ్యాచ్లు ఓకే, ఏదైతే ఇంపార్టెంట్ మ్యాచ్ ఉందో దాంట్లో మన వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఎస్పెషల్లీ బ్యాటర్స్ చేతులు ఎత్తేసారు. బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి ఆల్రెడీ లేపేశాడు అనుకోండి, బ్యాటింగ్ లో మాత్రం అందరు చేతులు ఎత్తేసారు. ఈశాన్ కిషన్ ఓకే ఒకసారి ఎక్స్క్యూజెస్ ఇవ్వచ్చు. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఫామ్ లో లేడు. వాషింగ్టన్ సుందర్ ఏదో మెరాకిల్ చేశాడంటే ఆయన అట్లనే ఉన్నాడు. దూబే కొంచెం ట్రై చేసాడు కానీ అంత వర్కౌట్ అవ్వలే. హార్దిక్ పాండే అయితే ఇంకా ఏందో ఆయన అస్సలు వర్కౌట్ అవ్వలే. నో లుకింగ్ షాట్స్ లేక నో లుకింగ్ బాల్ లాగా నో లుకింగ్ షాట్సా ఏం ఆడదాం అనుకుంటా ఆయనకే తెలుస్తలేదు. లాస్ట్ కు ప్రెషర్ బిల్డ్ చేసిన లాస్ట్ వరకు ఉంటే ఏదో ఒకటి చేస్తాడనుకుంటే ఇక గంభీర్ వచ్చి చెప్పేయండి 15 ఓవర్స్ తర్వాత కొట్టమన్నాడు. నెక్స్ట్ బాల్ కొట్టిండు, బౌండరీ దగ్గర అవుట్ అయిపోయింది హార్దిక్ పాండ్యా. ఇంకా రింకు వచ్చాడు, ఇంకా ఆల్రెడీ స్కోర్ తక్కువ ఉందిరా బాబు, నేను కొడితే బౌండరీలో కొట్టాలన్నాడు. ఫస్ట్ బాల్ కొట్టిండు, ఆయన అవుట్ అయ్యట్లా. నాకైతే మన వల్ల బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఏ మాత్రం నచ్చలేదు, అప్ టు ద మార్క్ లేదు. మనది నార్మల్ టీం కాదు, ఫుల్ పొటెన్షియల్ ఉన్న టీము. కాకపోతే ఇన్ని రోజులు కరెక్ట్ టీంతో ఆడలేదు. వీళ్ళు ఆల్రెడీ IPL లో ఆడి ఉన్నారు. ప్రతి ఒక్క ఇంచు తెలుసు వాళ్ళకు కూడా గ్రౌండ్. ఆ మక్రంకి తెలుసు, ఆ మిల్లర్ కి తెలుసు, ఆ రబాడాకి తెలుసు. చాలా మందికి మన పిచ్ల గురించి ఐడియా ఉంది, మన బ్యాట్మెన్స్ గురించి, మన బౌలింగ్ గురించి చాలా ఐడియా ఉంది. 100% వాళ్ళు అక్యురసీతో ఉన్నారు. ఆ ఫీల్డింగ్ సెట్ చేయడము, ఆ బౌలింగ్ వేయడము, ఆ బ్యాటింగ్, వాళ్ళు కూడా తడబడ్డారు మన బౌలింగ్ కి. కానీ పార్ట్నర్షిప్ వచ్చింది, సో అక్కడ వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో నా ఒపీనియన్ అయితే నెక్స్ట్ వచ్చే మ్యాచ్ కి ఏం ప్లాన్ చేస్తారు అనేది టెన్షన్ ఎక్కువైపోయింది. సో సంజు శాంసన్ ని మళ్ళీ తీసుకొస్తారా, లేకపోతే అక్షర్ పటేల్ ని తీసుకొస్తారా, ఎవరన్నా సైడ్ చేస్తారా, తిలక్ వర్మని ఎవరన్నా సైడ్ చేస్తారా, చూడాలి మరి ఏమైద్దో. సో నెక్స్ట్ 2 మ్యాచ్లు అయితే కీలకం అనమాట. హైయెస్ట్ రన్ రేట్ తో గెలిస్తే మన వాళ్ళు ఫైనల్కి వెళ్తారు, లేకపోతే ఇండికే. ఈ మ్యాచ్ పైన మీ ఒపీనియన్ ఏదన్నది కింద కామెంట్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ అప్డేట్ గురించి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. See you again.